వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో 6098 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే వివిధ పథకాల కోసం 29,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రుణమాఫీ అని పాస్బుక్కే ప్రామాణికం అన్నారు. రైతు రుణమాఫీ డబ్బులను బ్యాంకర్లు అప్పు కింద జమ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనం అని మరోసారి రుజువైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. తొలి విడతగా ₹1,00,000 లోపు రైతు రుణాల మాఫీని సెక్రటేరియట్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మొత్తం 11,50,000 కుటుంబాల ఖాతాలో 6,098 కోట్ల నగదును జమ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొకసారి రుజువైంది. మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి రుణమాఫీ పేరుతో గత సర్కారు రైతులను నిండా ముంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని, కుటుంబాన్ని నిర్ధారించేందుకే రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పారు. రుణాలు తీసుకున్న 6,36,000 మంది రైతులకు రేషన్ కార్డు లేదని, అందుకే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్న వ్యవసాయాన్ని పండుగ చేశామని చెప్పారు. కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వాన్ని అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే. రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము. రేషన్ కార్డు కాదు. గ్రామాలలో ఉన్న మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలు ఏదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి. మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము. ఒకేసారి రుణమాఫీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూపాయి పోగు చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారన్నారు భట్టి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 లక్షల రుణమాఫీ అంటే ఎంతో మంది అవహేళన చేశారని, అన్ని అవరోధాలు అధిగమించి రుణాలు మాఫీ చేశామన్నారు తుమ్మల. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ ఇచ్చిన సవాళ్ళను కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈ రోజు నాంది పలికాం. ఏదైతే తెలంగాణ రైతు లోకానికి మాట ఇచ్చారో ఈ రోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం, మీరిచ్చినటువంటి ఈ చేయూత, ఈ భరోసా, ఈ ధీమా రైతాంగం గుండెల్లో పెట్టుకుని వ్యవసాయాన్ని భరోసాగా చేసి ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి. అందుకు ముందు బ్యాంకర్లతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి తుమ్మల కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకి వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయొద్దన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి 31,000 కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు. 3 దశలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2వ విడత రుణమాఫీకి 8,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఆగస్టు 15 లోపు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వ విడత రుణమాఫీకి 15,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. 1,00,000 రుణమాఫీ చేయడంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. గ్రామాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు. రైతులను ప్రోత్సహించే ప్రభుత్వాలను మర్చిపోలేమని కొనియాడారు.
రైతు రుణమాఫీ ప్రక్రియను పండగ వాతావరణంలో నిర్వహించింది ప్రభుత్వం. రైతు వేదికలతో పాటు గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తొలి విడతలో 1,00,000 రుణమాఫీ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 566 రైతు వేదికల్లో రైతుల సంబరాల్లో వర్చువల్ గా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతును ప్రోత్సహించే ప్రభుత్వాలను మర్చిపోలేమన్నారు. రేవంత్ రెడ్డి మరో రాజశేఖర్ రెడ్డిలా కనిపిస్తున్నారన్నారు రైతులు. మాపై అప్పుల భారం మోపారు. గత సంవత్సరం వ్యవసాయం నష్టంలో రావడం వల్ల మాకు అప్పుల బాధ ఉంది. అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాఫీ ఆగస్టు 15 కంటే ముందరనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధ తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆగస్టు 15 అన్నారు, కానీ అంతకంటే ముందరనే జూలై మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండగ వాతావరణం నెలకొంది. ఫస్ట్ 70,000 ఇచ్చిన సార్. ఇప్పుడు ఎంత మాఫీ అవుతుంది? మొత్తం మాఫీ అయింది సార్. మొత్తం మాఫీ అయిందా? 70,000 మొత్తం మాఫీ అయిందా? అయింది సార్. ఈ రోజు మాకు అందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్. ధన్వాడ మొత్తం ఎద్దుల బ్యాండ్ ర్యాలీ కూడా చేసినాము. పర్ణికం అందరం కలిసి చేసిందా? ఈ రోజు పండుగ బాగా చేసుకున్నాం సార్ పండుగ. నల్గొండలో రైతు సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ నల్గొండ కలెక్టరేట్ నుంచి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లాకు అత్యధికంగా రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ జిల్లాలో 7,000 రైతు కుటుంబాలకు 46 కోట్లు విడుదల చేశారని చెప్పారు. నల్గొండ జిల్లా రైతుల పక్షమే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481 కోట్ల 63 లక్షల రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని రామాపురం గ్రామ రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు పేద ప్రజల అభివృద్ధే లక్ష్యమన్నారు జూపల్లి. రైతు వేదిక నుంచి బస్టాండ్ వరకు ఎద్దుల బండితో ర్యాలీ నిర్వహించారు. మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్ ఎద్దుల బండిపై ర్యాలీగా వచ్చారు. రైతులు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. 6 గ్యారెంటీలో రైతు డిక్లరేషన్ ఒకటి, అంటే ఈ రుణమాఫీ ఒకటి. 2 లక్షల రూపాయల వరకు రైతాంగం అప్పు తీసుకున్నారు. అది కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో, అంటే 2018 నుంచి గడిచిన 5 సంవత్సరాలు అప్పు తీసుకున్నారు. వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆనాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తర్వాత శాసనసభలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, సరే ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటలు ప్రజలు కూడా మరి విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు. రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది అన్నారు మంత్రి సీతక్క. రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది తాము నెలన్నరలో చేస్తున్నామని చెప్పారు. విపక్షాలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు సీతక్క. రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు రుణమాఫీ అందించడం మంచి తరుణమన్నారు. జనగామ జిల్లా దేవరూపల మండలంలో రైతులు వినూత్న రీతిలో సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు రైతులు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రైతులు. పొలంలో నాగళ్లకు కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం పనులు చేస్తున్నారు రైతులు. అలాగే పంట పొలాల్లోనే చుట్టుపక్క రైతులంతా కలిసి కేక్ కట్ చేసుకున్నారు. ఒకరికొకరు కేక్లు తినిపించుకున్నారు. ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీతో సంతోషం వ్యక్తం చేశారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. వ్యవసాయం చేసేందుకు సర్కార్ భరోసా కల్పించిందన్నారు అన్నదాతలు. ₹1,00,000 రైతు రుణమాఫీ అమలు సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన సంబరాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షితో పాటు నేతలు పాల్గొన్నారు. ఒకేసారి 2 లక్షలు రైతు రుణమాఫీ చేయటం దేశంలోనే మొదటిసారన్నారు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి.
రైతులను ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ₹1,00,000 రైతు రుణమాఫీ అమలు సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన సంబరాల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పాల్గొన్నారు మధు యాష్కి. ఇవాళ చాలా సంతోషకరమైన దినం, చరిత్రలో లెక్కించదగిన దినం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం అత్యంత ఆనందదాయకం. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గత ప్రభుత్వం ₹1,00,000 రుణాన్ని పూర్తిగా మాఫీ చేయలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు, రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు నేతలు. 31 జూలై నాటికి ఏదైతుందో ₹1,50,000 వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని రుణముక్తం చేయటం, అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో ₹2 లక్షల వరకు రుణముక్తం చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం. నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏదైతుందో ₹2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఉదంతం మనం లేదు అని చెప్పండి. నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా, ఏదైతే ప్రజలకు ఇచ్చినావు, పత్రికాముఖంగా ప్రకటన చేసినావు, కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే స్తూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా సీఎం రేవంత్ రైతులకు అండగా నిలిచారన్నారు. రుణమాఫీపై మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు వివేక్. కేసీఆర్ మాట ఇచ్చిండు, మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ కేవలం కొంతమందికే అప్పుడు రుణమాఫీ చేసినాడు. రాహుల్ గాంధీ గారు అప్పుడు క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు మరి మాట ఇచ్చినారు, మేము 2 లక్షల రుణమాఫీ చేయిస్తాము కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఏదైతే కేసీఆర్ మొత్తము నాశనం చేసినాడో, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాట చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పథకము అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రైతుల గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం తప్ప చేసిందేమీ లేదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా రైతన్నకు మేము న్యాయం చేస్తాము, రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం ఈరోజు ఎన్ని కష్టాలైనా అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ సారు వాళ్ళ కుటుంబం అని చెప్పి దాదాపు 7 లక్షల కోట్ల పైన అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట తప్పేదే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీలోని బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో రుణమాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. దేవరకద్ర నియోజకవర్గంలో ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. చరిత్రలో నిలిచిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదొక చరిత్రలో నిలిచిపోయే దినంగా మిగిలిపోతా ఉంది. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి ఏ విధంగా రైతులను కాపాడుకుంటాడు, రైతుల రుణాలు ఏ విధంగా తీరుస్తారు అనేది ఈరోజు నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తూ ఉన్నారు, వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు ఎంతో బిజీగా ఉన్న కరిగట్లల్లో పనులున్నా కూడా అన్ని వదులుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా రైతుల మొహాలలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రైతు రుణమాఫీ చేయటం పట్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భువనగిరి జిల్లాలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కుంభం అనిల్. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా రైతులతో కలిసి డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్
జిల్లా కోర్టు ముందు లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు న్యాయవాదులు. ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయడంతో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకుందన్నారు పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కొండలరెడ్డి. ఇచ్చిన మాట ప్రకారము ఎంత ఇబ్బందుల్లో ఉన్నా గానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 15th ఆగస్టు అన్నాడు గానీ ఇవాళ జూలై 1 month బిఫోరే 1 lakh ఇవాళ మొత్తం కూడా 4 గంటల లోపే ఇక్కడ ఉన్న మా మిత్రులకు కూడా మేము కూడా వ్యవసాయదారులమే ప్రతి ఒక్కరి అకౌంట్లకు కూడా డబ్బులు జమ అయినాయి. మిగిలినవి కూడా ఈ నెలాఖరు వరకు 1.5 lakh చేస్తామన్నారు. అలాగే ఆగస్ట్ 15th లోపు 2 lakhs వరకు చేస్తామన్నారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీపై సంబరాలు జరుపుకున్నారు ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ విద్యార్థి నాయకులు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రైతు బిడ్డలు అల్లాడుతున్నారు. వాళ్ళకి రుణమాఫీ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేయలేదు. కేవలం రైతు బంధు ఇస్తూ నెట్టుకొచ్చి 28,000 కోట్లు బకాయి పెట్టిన కేసీఆర్ దుర్మార్గాన్ని ఎండగడుతూ రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణం ఉన్నదో మొత్తం క్లియర్ చేస్తారని చెప్పినారు. ఈ సందర్భంగా 11,50,000 కుటుంబాలకి 7,000 కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కండ్లల్లో ఆనందం చూస్తున్నాము. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయడం పట్ల సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. నీట్ యూజీలో విద్యార్థులు పొందిన మార్కులు వెబ్సైట్లో ప్రచురించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే విద్యార్థుల పేర్లు రహస్యంగా ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. నీట్ యూజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులందరూ పొందిన మార్కులను వెబ్సైట్లో పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆర్డర్ వేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా వేరువేరుగా ప్రచురించాలని సూచించింది. అయితే విద్యార్థుల పేర్లు గోప్యంగా ఉంచాలని సూచించింది. నీటి యూజీ పేపర్లో అవకతవకలు జరిగాయని, మళ్లీ టెస్టు నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను సీజీఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పేపర్ లీక్, అవకతవకలపై ఎన్టీఏను అనేక ప్రశ్నలు అడిగింది. పరీక్షలకు హాజరైన 23,33,000 మంది విద్యార్థుల్లో ఎంతమంది పరీక్షా కేంద్రాన్ని మార్చుకున్నారని ప్రశ్నించింది. అయితే కరెక్షన్ల పేరుతో కొందరు విద్యార్థులు సిటీని మార్చుకున్నారని ఎన్టీఏ తెలిపింది. పరీక్ష కేంద్రాన్ని సిస్టమ్ అలాట్ చేస్తుందన్నారు అధికారులు. ఎగ్జామ్ సెంటర్ 2 రోజుల ముందు మాత్రమే కేటాయించబడుతుందని, ఇది ఎవరికీ తెలియదని వివరించారు. ఏప్రిల్ 24 ప్రైవేట్ కొరియర్ ద్వారా ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాయన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. పరీక్ష నిర్వహించడంలో ఎన్టీఏ ఫెయిల్ అయిందని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా లీక్ అయిన పేపర్ సర్క్యులేట్ అయిందని తెలిపారు. इस केस में पेपर लीक हुआ है, ये सिर्फ हजारीबाग और पटना में नहीं हुआ है, ये और भी कहीं जगह हुआ है. हमने ये भी दिखाया कि कैसे नेशनल टेस्टिंग एजेंसी ने नीट का पेपर ई रिक्शा में घुमा रहे थे वो हजारीबाग में. तो इस सारी बात को देखते हुए कोर्ट ने अब सुनवाई मंडे को रखी है और इस दौरान बिहार पुलिस को और भारत सरकार को डायरेक्शन दी है कि वो बिहार पुलिस की जो इनिशियल इन्वेस्टिगेशन रिपोर्ट है वो भी रिकॉर्ड पे लेके आए. ప్రింటర్ల నుంచి సెంటర్ల వరకు జరిగిన మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేసిందన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. కొందరు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారని తెలిపారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హజారీబాగ్, పాట్నాలో మాత్రమే నీట్ లీక్ అయినట్లు కనిపిస్తోందన్నారు సీజీఐ చంద్రచూడ్. మిగతా ప్రాంతాల్లో లీకేజీ జరగలేదని చెప్పలేమని కామెంట్ చేసింది. పేపర్ లీక్ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా, ఇతర కేంద్రాలు దేశవ్యాప్తంగా వ్యాపించిందా అన్న విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని తెలిపింది. విస్తృతంగా పేపర్ లీక్ అయిందని తేలితేనే రీటెస్టుకు ఆదేశించగలమంటూ తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ 2, రేపు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు.
హెవీ రెయిన్ అలర్ట్తో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిటీతో పాటు జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక రానున్న 3 రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే అల్పపీడనం ఒకటి ఉత్తర బంగాళాఖాతం ఆ సమీప ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ ఎత్తున కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో అదే ప్రాంతంలో నుండి తర్వాత ఇది వాయు దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాన్సూన్ ట్రఫ్ అయితే చూసుకున్నట్లయితే అది జైసల్మేర్ ప్రాంతం నుండి లో ప్రెషర్ ఏరియా వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. విండ్ షియర్ జోన్ ఒకటి 20 degrees నార్త్ వద్ద కేంద్రీకృతమైంది. ఇవాళ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. That's all for now. Stay tuned.